Hello students, my name is C. Chandrasekhar. Let us continue the previous class. My dear students, ఈ రోజు మనము భాగస్తుని దివాలా ఇన్సాల్వెన్సీ ఆఫ్ ఏ పార్ట్నర్ అనే అంశాన్ని గురించి మనం చెప్పుకుందాం. ఎప్పుడైతే భాగస్వామ్య సంస్థను రద్దు చేయడం జరిగిందో ఆ సందర్భంలో ఏ భాగస్తుని మూలధన ఖాతాలోనైనా డెబిట్ నిల్వ ఉంటే ఆ సంస్థకు ఆ భాగస్థుడు బాకీ ఉన్నాడని అర్థం. సాధారణ పరిస్థితులలో మూలధన ఖాతాలు క్రెడిట్ నిల్వను చూపుతాయి. ఒకవేళ ఏ భాగస్థుని మూలధనం ఖాతాలోనైనా డెబిట్ నిల్వ ఉంటే అతడు సంస్థకు బాకీ అని అర్థము. అటువంటి భాగస్థులలో ఎవరైనా తమ మూలధన ఖాతాలో ఉన్న డెబిట్ నిల్వను అంటే లోటును చెల్లించలేని స్థితిలో ఉంటే అతనిని దివాలా తీసిన భాగస్థుడిగా చెప్పుకోవచ్చు. అంటే అతడి మూలధన ఖాతాలో ఉన్న లోటును అతడు సంస్థకు తిరిగి ఇవ్వాలి, కానీ అతడు ఇవ్వలేని స్థితిలో ఉంటాడు. అలాంటి ఇవ్వలేని స్థితిలో ఉన్న భాగస్థుడిని దివాలా తీసిన భాగస్థుడిగా మనము చెప్పుకోవచ్చు. దివాలా తీసిన భాగస్థుడి మూలధన ఖాతాలోని లోటును ఆర్థిక స్తోమత గల మిగిలిన భాగస్థులు అంటే క్రెడిట్ నిల్వ చూపే భాగస్థులు ఏ విధంగా భరించాలి అనే విషయమై మనకు ఎన్నో సందర్భాలలో ఎన్నో వివాదాలు వచ్చినాయి. ఈ సందర్భంలో గార్నర్ వర్సెస్ ముర్రే కేసును ప్రాతిపదికగా తీసుకోవాల్సి ఉంటుందని చట్టం చెబుతోంది. గార్నర్ వర్సెస్ ముర్రే కేసులో ఏం తీర్పు ఇవ్వడం జరిగింది? ఆ కేసులోని తీర్పు ప్రకారం దివాలా తీసిన భాగస్థుడి మూలధన ఖాతాలోని లోటును అంటే డెబిట్ నిల్వను మనము మూలధన నష్టంగా భావించాలి. కాబట్టి ఆ మూలధన నష్టాన్ని మిగిలిన ఆర్థిక స్తోమత గల భాగస్థులు వారి వారి మూలధనాల నిష్పత్తిలో భరించాలి, తప్పదు అని ఆ కేసులో తీర్పునివ్వడం జరిగింది. ఆ పద్ధతిలో అంటే గార్నర్ వర్సెస్ ముర్రే కేసులోని తీర్పును అనుసరించే పద్ధతిలో దివాలా తీసిన భాగస్థుడి మూలధన ఖాతాలోని లోటును ఆర్థిక స్తోమత గల భాగస్థులు ఏ విధంగా భరిస్తారు అన్న విషయం చర్చించడం కోసం మొదట మనము అస్థిర మూలధన పద్ధతిని గనక పాటించినట్టయితే ఏ రకమైన అకౌంటింగ్ విధానాన్ని అనుసరించాలో మనం ఇక్కడ నేర్చుకుందాం. మొదట పరిష్కార నష్టము, ఎందుకంటే సంస్థను రద్దు చేస్తున్నాం కదా, రద్దు సందర్భంలో ఆస్తులను అప్పులను పరిష్కార ఖాతాకు మళ్లిస్తాం, ఆస్తులను అమ్మివేస్తాం, అప్పులను తీర్చివేస్తాం. పరిష్కార నష్టం వచ్చినట్టయితే లేదా పరిష్కార లాభం వచ్చినా ఆ పరిష్కార లాభము లేదా నష్టాన్ని మరియు లాభ నష్టాల ఖాతా, క్రెడిట్ నిల్వ, సాధారణ రిజర్వు ఇవి పంచుకోని లాభాలు, పంపిణీ చేయని లాభాలకు ఉదాహరణలు. వాటిని ఒకవేళ లాభ నష్టాల ఖాతా డెబిట్ నిల్వ ఉంటే దానిని భాగస్థుల మూలధన ఖాతాలకు వారి వారి లాభ నష్టాల పంపిణీ నిష్పత్తి ప్రకారం పంచాలి. ఇక రెండవ స్టెప్ ఏంటంటే పరిష్కార నష్టం మేరకు ఆర్థిక స్తోమత గల భాగస్థులు నగదును సంస్థలోకి తెచ్చినట్టుగా పద్దురాయాలి. సాధారణంగా ఎవరినైనా పరిష్కార నష్టం మేరకు నగదును తెమ్మంటే అది సంస్థను రద్దు చేసే సందర్భం. నగదును తెస్తారా భాగస్థులు? తీసుకురావడం జరగదు. కానీ నగదును తెచ్చినట్టుగా పద్దురాయాలి. ఎవరు నగదును తెచ్చినట్టుగా రాయాలి? ఆర్థిక స్తోమత గల భాగస్థులు మాత్రమే. అంటే ఏ భాగస్థుడి ఖాతాలోనైతే క్రెడిట్ నిల్వ ఉంటుందో ఆ క్రెడిట్ నిల్వ గల భాగస్థులు మాత్రమే పరిష్కార నష్టం మేరకు నగదును సంస్థలోకి తెచ్చినట్టుగా పద్దు రాయాలి. దానికి చిట్టాపద్దు ఏంటంటే నగదు లేదా బ్యాంకు ఖాతా డేటార్ టు
భాగస్తుల మూలధన ఖాతా అనే చిట్టా పద్దును రాయవలసి ఉంటుంది. ఆ తరువాత భాగస్తులు మూలధన ఖాతాలను నిల్వదేల్చాలి. ఎవరి మూలధన ఖాతాలను? క్రెడిట్ నిల్వ చూపిన భాగస్తుల మూలధన ఖాతాలను, అంటే ఆర్థిక స్తోమత గల భాగస్తుల మూలధన ఖాతాలను నిల్వదేల్చి ఆ నిల్వల నిష్పత్తిలో మనము లెక్కించిన కొత్త నిష్పత్తి, మూలధన ఖాతాలు నిల్వలు మారచ్చు, ఆ మారిన నిష్పత్తిలో దివాలా తీసిన భాగస్తుడి మూలధన ఖాతాలోని లోటును ఆ భాగస్తులు పంచుకోవాలి. ఉదాహరణకు ఏబిసిలు ఉన్నారు. సి దివాలా తీసిండు, ఏబీలు మంచి భాగస్తులు అనుకోండి. ఆ మంచి భాగస్తులు ఏబీల యొక్క మూలధన ఖాతాలను ఈ పరిష్కార నష్టం మేరకు నగదు తెచ్చినట్లుగా పద్దు రాసిన తరువాత ఏబీల యొక్క మూలధన ఖాతాలను నిల్వ తేల్చాలి. ఆ నిల్వల నిష్పత్తిలో దివాలా తీసిన సి మూలధనం ఖాతాలోని లోటును వారు పంచుకున్నట్లుగా పద్దు రాయాలి. దానికి చిట్టాపద్దు ఏంటంటే ఆర్థిక స్తోమత గల భాగస్తుల మూలధన ఖాతాలు డెటార్ టు దివాలా తీసిన భాగస్తుడి మూలధన ఖాతా అనే చిట్టాపద్దు ద్వారా దివాలా తీసిన భాగస్తుడి మూలధన ఖాతాలోని లోటును ఆర్థిక స్తోమత గల భాగస్తులు పంచుకున్నట్లుగా చూపాలి. ఎప్పుడైతే ఈ పద్దు రాయడం జరుగుతుందో ఆటోమేటిక్గా దివాలా తీసిన భాగస్తుడి మూలధనం ఖాతా క్లోజ్ చేయబడుతుంది, మూసివేయబడుతుంది. ఆ తరువాత మిగిలిన ఈ భాగస్తుల, అంటే ఆర్థిక స్తోమత గల భాగస్తుల మూలధన ఖాతాలకు చెల్లింపులు చేయడం ద్వారా కానీ లేదా వసూళ్లు తీసుకోవడం ద్వారా కానీ ఆ మూలధన ఖాతాలను చెల్లింపులు చేయడం ద్వారా, నగదు వసూలు లేదా చెల్లింపు పద్దులు రాయడం ద్వారా ఏమవుతుంది నాన్న? ఆ భాగస్తుడి మూలధనం ఖాతాను మూసివేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే దివాలా సమయంలో దివాలా తీసిన భాగస్తుడు కాకుండా మరొక భాగస్తుడి మూలధన ఖాతా కూడా డెబిట్ నిల్వ చూపిందనుకోండి, అతడిని మనం దివాలా తీసిన భాగస్తుడు అనడానికి వీల్లేదు. ఎవరిని దివాలా తీసిన భాగస్తుడు అంటాం? ఒక భాగస్తుడి మూలధన ఖాతా డెబిట్ నిల్వ చూపి ఆ లోటును అతడు సంస్థకు చెల్లించలేని స్థితిలో ఉంటే అతడిని దివాలా తీసిన భాగస్తుడు అంటాం. ఒక భాగస్తుడి మూలధన ఖాతా డెబిట్ నిల్వ ఉండి అతడు ఆ లోటును చెల్లించగలిగే స్థితిలో ఉన్నాడనుకోండి, అతడిని దివాలా తీసిన భాగస్తుడు అని పిలవడానికి వీలు లేదు. కానీ అతనికి ఒక మినహాయింపు చట్టం ఇచ్చింది. ఏంటా మినహాయింపు? దివాలా తీసిన భాగస్తుడి మూలధన ఖాతాలోని లోటును డెబిట్ నిల్వ ఉన్న ఇతర భాగస్తుడు భరించవలసిన అవసరం లేదు. అంటే ఒక భాగస్తుడి మూలధన ఖాతా డెబిట్ నిల్వ చూపినట్టయితే అతడు దివాలా తీసిన భాగస్తుడి మూలధన ఖాతాలోని లోటును మిగిలిన భాగస్తులతో కలిపి భరించవలసిన అవసరం లేదు అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఏమేమి చెప్పుకున్నాం నాన్న? భాగస్తుడి దివాలా అంటే ఏమిటి, దివాలా సందర్భంలో ఆచరించాల్సిన అకౌంటింగ్ విధానము ఎలా ఉంటుందో మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. ఎలా చేయాలి, మనము అకౌంటింగ్ విధానం ఎలా పాటించాలి? మొదట పరిష్కార ఖాతాను తయారు చేయాలి. పరిష్కార లాభము లేదా నష్టాన్ని కనుక్కోవాలి. లెక్కించిన సాధారణంగా పరిష్కార నష్టమే వస్తుంది. లెక్కించిన పరిష్కార నష్టాన్ని భాగస్తుల మూలధన ఖాతాలకు మళ్లించాలి. ఆ తరువాత మూలధన ఖాతాలలో లెక్కలో ఇచ్చిన సాధారణ రిజర్వు, లాభనష్టాల ఖాతా క్రెడిట్ నిల్వ లేదా లాభనష్టాల ఖాతా డెబిట్ నిల్వలను భాగస్తుల మూలధన ఖాతాలకు మళ్లించాలి. తర్వాత ఆర్థిక స్తోమత గల భాగస్తులు, అంటే క్రెడిట్ నిల్వ చూపిన భాగస్తులు, డెబిట్ నిల్వ చూపిన భాగస్తుడు కూడా ఆర్థిక స్తోమత గల భాగస్తుడే, కానీ అతడు దివాలా తీసిన భాగస్తుడి మూలధన ఖాతాలోని లోటును భరించవలసిన అవసరం లేదు అని చట్టం చెబుతోంది. కాబట్టి క్రెడిట్ నిల్వ చూపిన భాగస్తుల మూలధన ఖాతాలలో వారి నష్టం మేరకు వారు నగదు తెచ్చినట్లుగా పద్దు రాసి వారి మూలధన ఖాతాలను నిల్వదేల్చి ఆ నిష్పత్తిలో దివాలా తీసిన భాగస్తుడి మూలధన ఖాతాలోని లోటును వారు భరిస్తున్నట్టుగా పద్దు రాయవలసి ఉంటుంది.
దానికి చిట్టా పద్దేంది, ఆర్థిక స్తోమత గల భాగస్థుల మూలధన ఖాతాలు డెటార్ టు దివాలా తీసిన భాగస్థుడి మూలధన ఖాతా అనే పద్దు ద్వారా రాయవలసి ఉంటుంది. ఈ పద్దు రాయడంతో దివాలా తీసిన భాగస్థుడి మూలధన ఖాతా క్లోజ్ అవుతుంది. మిగిలిన ఆర్థిక స్తోమత గల భాగస్థుల మూలధన ఖాతాలకు నగదు వసూళ్లు లేదా చెల్లింపులు సందర్భాన్ని బట్టి చేయడం ద్వారా వారి మూలధన ఖాతాలు అటు బ్యాంకు ఖాతా కూడా క్లోజ్ చేయడం అనేది జరిగిపోతుంది. ఈ సందర్భంలో మనము ఒక ఉదాహరణను మనం ఇక్కడ చెప్పుకుందాం. భాగస్థుని దివాలా విషయమై ఏబిసిడీలు లాభ నష్టాలను 3:2:3:2 నిష్పత్తిలో పంచుకుంటున్న భాగస్థులు. వారు భాగస్వామ్య సంస్థను రద్దు చేసే రోజున వారి యొక్క ఆస్తి అప్పుల పట్టి క్రింది విధంగా ఉంది. 4 భాగస్థులు ఏబిసిడీలు, వారి లాభ నష్టాల పంపిణీ నిష్పత్తి చూడండి 3:2:3:2. వారు సంస్థను రద్దు చేయాలనుకుంటున్నారట. ఆనాడు వారి యొక్క ఆస్తపుల పట్టి ఏ రకంగా ఉంది నాన్న? వారి యొక్క ఆస్తపుల పట్టి క్రింది విధంగా ఉంది. ఏ మూలధనము, బి మూలధనమేమో అప్పుల వైపు ఉన్నాయి, అంటే క్రెడిట్ నిల్వ అని చూపుతున్నాయి. సిడీల మూలధనాలేమో ఆస్తుల వైపు ఉన్నాయి, అంటే ఇవి ఏ నిల్వను చూపిస్తున్నాయి? డెబిట్ నిల్వను చూపిస్తున్నాయని అర్థం. ఆ తర్వాత అప్పుల వైపు సాధారణ రిజర్వు, రుణదాతలున్నాయి. ఆస్తుల వైపు వివిధ ఆస్తులున్నాయి. మొత్తం మీద ఆస్తపుల పట్టి 25,000 టోటల్ ఉంది. ఇదే తేదీ నాడు సి అనే భాగస్థుడు దివాలా తీసిండట నాన్న. ఎవరు దివాలా తీస్తున్నారు నాన్న? సి అనే భాగస్థుడు దివాలా తీస్తున్నాడు. అతని ఆస్తి నుండి రూపాయికి 50 పైసలు మాత్రమే వసూలైనవట. అంటే సి దివాలా తీయడం వల్ల సి యొక్క మూలధనం ఖాతా డెబిట్ నిల్వని చూపుతుంది. ఆల్రెడీ డెబిట్ నిల్వని చూపుతుంది. ఇక్కడ లెక్కలో చూడండి, ఆల్రెడీ డెబిట్ నిల్వని చూపుతుంది. ఇంకా ఏమైనా నష్టాలు ఏమన్నా ఉన్నట్టయితే ఇంకా డెబిట్ నిల్వ పెరగడానికి అవకాశం ఉంటుంది. అతడు దివాలా తీయడం వల్ల అతని ఆస్తి నుండి అతని వ్యక్తిగత ఆస్తులు అమ్మడం వల్ల కేవలం రూపాయికి 50 పైసలు వచ్చినాయట. ఉదాహరణకు 100 రూపాయలు బాకీ ఉన్నాడు అనుకోండి అతడు సంస్థకు, అతని దగ్గర నుంచి 50 రూపాయలే వచ్చినాయి. అతని దగ్గర నుంచి సంస్థకు ఏర్పడిన మూలధన నష్టం ఎంత? రూపాయికి 50 పైసలు. అంటే మనం ఇప్పుడు చెప్పుకున్న ఉదాహరణలో 100 రూపాయలకు 50 రూపాయలు నష్టం ఏర్పడుతోంది. కాబట్టి ఆ మిగిలిన నష్టాన్ని మూలధన నష్టంగా భావించి ఆర్థిక స్తోమత గల భాగస్థులు, ఇక్కడ ఆర్థిక స్తోమత గల భాగస్థులు ఎవరెవరైతారు నాన్న? ఏబీలు అవుతారు. ఎందుకంటే వీరిద్దరి మూలధనాలు మాత్రమే క్రెడిట్ నిల్వని చెప్తున్నాయి, డి మూలధనము డెబిట్ నిల్వని చెప్తోంది. కాబట్టి సి మూలధనం ఖాతాలో ఉన్న లోటును డి భరించవలసిన అవసరం లేదు. ఇతని సి మూలధనం ఖాతాలో ఉన్న లోటును ఎవరు భరించాలి నాన్న? ఏబీలు మాత్రమే భరించాలి. అందులో 50% ఏమో క్యాష్ వసూలు అవుతుంది. సి మూలధనం ఖాతాలో ఉన్న లోటులో మిగిలిన 50% ఏమో ఏబీలు భరించవలసి ఉంటుంది. ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తం ఎంత నాన్న? 12,500. ఆస్తులను అమ్మితే 12,500 వచ్చినాయట. పరిష్కార ఖర్చులు 400 అయినాయట. ఇక రుణదాతలకు పేమెంట్ ఇచ్చినట్టుగా ఇవ్వలేదు, కానీ రుణదాతలకు పేమెంట్ ఇచ్చినట్టుగా మనము రాయవలసి ఉంటుంది. అవసరమైన ఖాతాలను తయారు చేయండి అంటున్నాడు. ఇక్కడ ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం నాన్న? ఏబిసిడీల యొక్క ఈ సంస్థ రద్దు చేస్తున్నారు. ఆ సందర్భంలో సి దివాలా తీసిండు. అతని మూలధనం ఖాతాలో ఉన్న లోటులో 50% అతని వ్యక్తిగత ఆస్తి నుండి వసూలైనే. మిగిలిన నష్టాన్ని ఆర్థిక స్తోమత బాగా ఉన్న ఏబీలు భరించాలి. ఆస్తుల అమ్మకం ద్వారా 12,500 రూపాయల నగదు వచ్చింది. పరిష్కార ఖర్చులు 400 అయినాయి. అవసరమైన ఖాతాలను తయారు చేయండి అంటున్నాడు. అవసరమైన ఖాతాలను తయారు చేయాలంటే ఇక్కడ మనం సులభమైన ఒక పద్ధతిని మనం పాటించాలి. భాగస్వామ్య సంస్థ రద్దు సమయంలో ఎట్లయితే ఒక అకౌంటింగ్ పద్ధతిని మనం పాటించామో అదే పద్ధతిలో మనం ఇక్కడ ఈ లెక్కను పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. అక్కడ మనము భాగస్వామ్య సంస్థ రద్దు సమయంలో ఏం చేసినాం? మొదట ఆస్తులను పరిష్కార ఖాతాకు మళ్లిస్తాం, అప్పులను పరిష్కార ఖాతాకు మళ్లిస్తాం, ఆస్తులను అమ్ముతాం, అప్పులను చెల్లిస్తాం, పరిష్కార ఖర్చులు చెల్లిస్తాం. ఆ తరువాత సాధారణ రిజర్వ్ వంటివి ఏమన్నా ఉన్నట్టయితే భాగస్థులకు పంచేస్తాం. తర్వాత పరిష్కార ఖాతాను నిల్వ తేల్చి పరిష్కార లాభము లేదా నష్టాన్ని లెక్కించి భాగస్థులకు పంచేస్తాం. ఆ తరువాత ఇప్పుడు దివాలాకు సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దివాలా తీసిన సి భాగస్థుడి మూలధనం ఖాతాను నిల్వదేల్చి అతని మూలధన ఖాతాలో ఉన్న లోటు ఎంతో లెక్కిస్తాం. ఆ లెక్కించిన లోటులో 50% వసూలవుతుందని వాడే చెప్తున్నాడు. 50% క్యాష్ వసూలైనట్టుగా పద్దు రాసేస్తాం.
మిగిలిన 50% ఆర్థిక స్తోమత గల ఏబీలు భరించినట్టుగా పద్దు రాసేస్తాం. ఆ పద్దు రాయడం వల్ల దివాలా తీసిన భాగస్థుడైన సి మూలధనం ఖాతా క్లోజ్ చేయబడుతుంది. ఆ తర్వాత మిగిలిన భాగస్థుల మూలధన ఖాతాలను క్లోజ్ చేసేస్తే ఆటోమేటిక్గా బ్యాంక్ అకౌంట్ కూడా క్లోజ్ అయిపోవడం జరుగుతుంది. దివాలాతో రద్దు, దివాలా రెండు ప్రాసెస్లు కంప్లీట్ అవుతాయని మనము చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఫస్ట్ ఏం చేయాలన్నా, దివాలా తీసిన భాగస్థుడి దివాలా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అంటే మొదట ఆస్తులను పరిష్కార ఖాతాకు మళ్లించాలి. ఆస్తులను పరిష్కార ఖాతాకు మళ్లించేటప్పుడు మనం ఇక్కడ ఒక విషయాన్ని చర్చిద్దాం. ఏ ఖాతాలు తయారు చేయాలి లెక్కలో మనము అంటే మొదట పరిష్కార ఖాతాను తయారు చేయాలి. ఆ తర్వాత ABCD ఈ ముగ్గురు భాగస్థుల మూలధన ఖాతాలు, ఏ మూలధనం ఖాతా, బి మూలధనం ఖాతా, సి మూలధనం ఖాతా, డి మూలధనం ఖాతా మరియు బ్యాంకు ఖాతాలను కూడా మనము తయారు చేయాలి. ఇక్కడ మీకు మూలధన ఖాతాలు విడివిడిగా తయారు చేస్తున్నాను. కారణం ఏంటి అంటే ఇక్కడ ఒక భాగస్థుడు దివాలా తీసిండు, ఇద్దరు భాగస్థుల మూలధన ఖాతాలు క్రెడిట్ నిల్వ చూపుతున్నాయి, ఒక భాగస్థుడి మూలధనం ఖాతా డెబిట్ నిల్వని చూపుతుంది. ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి పద్దులు మీకు సులభంగా అర్థం కావడం కోసం మూలధన ఖాతాలను విడివిడిగా రాసి చూపించడం జరిగింది. ఇక మనము లెక్క స్టార్ట్ చేద్దాం నాన్న. మొదట ఆస్తులను పరిష్కార ఖాతాకు మళ్లిద్దాం. ఆస్తులను పరిష్కార ఖాతాకు మళ్లిస్తే చిట్టా పద్దు ఏంది నాన్న? పరిష్కార ఖాతా డెటార్ టు ఆస్తుల ఖాతా టు వివిధ ఆస్తులు అని పరిష్కార ఖాతాలో డెబిట్ వైపు రాస్తాం. ఎంత ఆస్తుల విలువ ఎంత ఉంది ఇక్కడ లెక్కలో చూడండి, 17,000 రూపాయలు. కాబట్టి ఆస్తులను పరిష్కార ఖాతాకు మళ్లిస్తున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? అప్పులను పరిష్కార ఖాతాకు మళ్లించాలి. ఇక్కడ అప్పులు ఎన్ని ఉన్నాయి నాన్న? లెక్కలో చూడండి, రుణదాతలు 6,000 ఉన్నాయి. రుణదాతలను పరిష్కార ఖాతాకు మళ్లిద్దాం. ఎటువైపు రాయాలి? బై రుణదాతలు అని పరిష్కార ఖాతాలో క్రెడిట్ వైపు రాయండి. 2 స్టెప్లు అయిపోయినాయి. ఇప్పటిపట్ల ఆస్తులను పరిష్కార ఖాతాకు మళ్లించడం, అప్పులను తీసుకొచ్చి పరిష్కార ఖాతాకు మళ్లించడం. ఆస్తులనేమో డెబిట్ వైపు, అప్పులనేమో క్రెడిట్ వైపు పరిష్కార ఖాతాలో రాయడం జరిగింది. నెక్స్ట్ ఏం చేయాలి? మనము ఆస్తులను అమ్మాలి. ఆస్తులను అమ్మడం వల్ల వచ్చిన నగదు ఎంత నాన్న? 12,500 రూపాయలు. ఆస్తులను అమ్మడం వల్ల వచ్చిన నగదు ఎంత? 12,500 రూపాయలు. దీన్ని ఎక్కడెక్కడ రాయాలి? నగదు వస్తే చిట్టా పద్దు ఏంది? బ్యాంకు ఖాతా డెటార్ టు పరిష్కార ఖాతా. బ్యాంకు ఖాతాలో డెబిట్ వైపు, పరిష్కార ఖాతాలో క్రెడిట్ వైపు రాయాలి. ఇక్కడ మనకు బ్యాంకు ఖాతా చూద్దాం. బ్యాంక్ ఖాతాలో డెబిట్ వైపు, బ్యాంక్ ఖాతాలో డెబిట్ వైపు టు పరిష్కార ఖాతా, పరిష్కార ఖాతా అని 12,500 రూపాయలు బ్యాంకు ఖాతాలో డెబిట్ వైపు, పరిష్కార ఖాతాలో బై బ్యాంకు అని డౌట్ ఉంటే ఇక్కడ రాసుకోవచ్చు. ఆస్తుల అమ్మకము అని 12,500 రూపాయలు పరిష్కార ఖాతాలో క్రెడిట్ వైపు రాయడం జరిగింది. ఆ తర్వాత అప్పులు తీర్చేసినట్టుగా లెక్కలో ఇవ్వలే, కానీ అప్పులు తీర్చేసినట్టుగా మనము మొదట పద్దు రాద్దాం. రుణదాతలకు పేమెంట్ ఇస్తే చిట్టా పద్దు ఏంది? పరిష్కార ఖాతా డెటార్ టు బ్యాంక్ ఖాతా. పరిష్కార ఖాతాలో టు బ్యాంకు అని డెబిట్ వైపు, ఇంకా డౌట్ ఉంటే రుణదాతలకు చెల్లించినట్టుగా పద్దు రాద్దాం. ఎంత పేమెంటు? రుణదాతల విలువ ఎంత? 6,000 రూపాయలు. కాబట్టి పేమెంట్ విషయమై ఏమి ఇవ్వలే, కానీ ఖచ్చితంగా ఆస్తులను నమ్మడం వల్ల వచ్చిన మొత్తాన్ని రుణదాతల పేమెంట్కు ఉపయోగించాలి. కాబట్టి రుణదాతల విలువ ఎంత ఉందో అంతే మొత్తాన్ని పేమెంట్ ఇచ్చినట్టుగా రాసుకుంటున్నాం. దీనిని మళ్ళీ బ్యాంక్ ఖాతాలో బై పరిష్కార ఖాతా అని క్రెడిట్ వైపు 6,000 రూపాయల రుణదాతలకు పేమెంట్ ఇచ్చింది బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ వైపు రాయవలసి ఉంటుంది. ఇప్పుడు పరిష్కార ఖర్చులను గురించి చూద్దాం. పరిష్కార ఖర్చులు ఎంత అయినాయి? 400 రూపాయలు. దానికి చిట్టా పద్దు ఏంది? పరిష్కార ఖాతా డెటార్ టు బ్యాంకు ఖాతా టు బ్యాంకు, ఇంకా డౌట్ ఉంటే ఖర్చులు అని 400 రూపాయల పరిష్కార ఖర్చులను
పరిష్కార ఖాతాలో డెబిట్ వైపు మరియు బ్యాంకు ఖాతాలో బై పరిష్కార ఖాతా ఖర్చులు అని మంచిగా రాసుకొని 400 రూపాయలు బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ వైపు రాయడం జరిగింది. ఇక పరిష్కార ఖాతాలో వచ్చే అంశాలు ఏమన్నా ఉంటాయనన్నా ఏముండయి. రుణదాతలు ఆస్తులను పరిష్కార ఖాతాకు మళ్లించడం, అప్పులను పరిష్కార ఖాతాకు మళ్లించడం, ఆస్తులను అమ్మేసినట్టు రాసినాం, అప్పులను తీర్చేసినట్టు రాసినాం, పరిష్కార ఖర్చులను పద్దు రాసేసినాం. ఇక పరిష్కార ఖాతాలో రాయాల్సినవి ఏమీ ఉండవు. కానీ మనము ముందు ఒక విషయం రాయడం మర్చిపోయినాం. మనము మూలధన ఖాతాలలో ఓపెనింగ్ బ్యాలెన్స్ మనం వేయలే. అవి ఇప్పుడు వేద్దాం నాన్న. ఒక్కొక్క భాగస్థుడి మూలధనం ఖాతాలో ఏ మూలధనం ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉంది నాన్న? ఏ మూలధనం ఖాతా 10,000 రూపాయల క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. బి మూలధనం ఖాతా కూడా 5,000 రూపాయల క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. సి మూలధనం ఖాతా ఇక్కడ చూడండి, సి మూలధనం ఖాతా 6,360 రూపాయల డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తోంది. కాబట్టి సి మూలధనం ఖాతాలో 6,360 రూపాయల డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తోంది. అది కాకుండా డి మూలధనం ఖాతాలో కూడా డెబిట్ బ్యాలెన్సే చూపిస్తోంది. డెబిట్ బ్యాలెన్స్ డి మూలధనం ఖాతాలో ఎంత డెబిట్ బ్యాలెన్స్ ఉంది నాన్న? 1,640 రూపాయలు డి మూలధనం ఖాతాలో డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఈ బ్యాలెన్సెస్ ఎందుకు వేసాను? ఇప్పుడు మనం తర్వాత చేపట్టబోయే చర్య మూలధన ఖాతాలను ప్రభావితం చేస్తుంది. మనం ఇంతకుముందు ఎక్కడ ఆగిపోయినాం? పరిష్కార ఖాతాలో రాయాల్సిన అన్ని అంశాలను రాసేసినాం. ఇప్పుడు మనము లెక్కలో సాధారణ రిజర్వ్ ఉంది. సాధారణ రిజర్వ్ చెప్పుకోవడానికి ముందు పరిష్కార లాభము లేదా నష్టాన్ని లెక్కించి మనము రాసుకుందాం. లేదా ముందుగా సాధారణ రిజర్వ్ రాసేద్దాం. సాధారణ రిజర్వ్ 4,000 రూపాయలు ఉంది. ఈ సాధారణ రిజర్వ్ని ఏం చేయాలన్నా? భాగస్తులందరికీ పంచేయాలి. పంచేయాలంటే చిట్టా పద్ధతి ఏంది? సాధారణ రిజర్వ్ ఖాతా డెటార్ టు ఏ మూలధనం ఖాతా, బి మూలధనం ఖాతా, సి మూలధనం ఖాతా, డి మూలధనం ఖాతా. ఈ 4,000 రూపాయల సాధారణ రిజర్వును భాగస్తులకు పంచడానికి ఎంత మొత్తాలు వస్తాయి? వారి ముగ్గురికి ఒక్కొక్కరికి ఈ సాధారణ రిజర్వును పంచినట్టయితే ఒక భాగస్థుడు ఏకేమో 1,200, బీకేమో 800, సికి 1,200, డికి 800 రూపాయల చొప్పున వస్తాయి. ఎందుకంటే 3:2:3:2 నిష్పత్తిలో సాధారణ రిజర్వ్ను వంచితే వారి ముగ్గురికి ఆ మొత్తాలు వస్తాయి. వారి మూలధన ఖాతాలలో ఎటువైపు రాయాలన్నా? క్రెడిట్ వైపు బై సాధారణ రిజర్వు అని 1,200. ఇక్కడ నేను మీకు ఒకసారి వర్కింగ్ నోట్స్ చేసి చూపిస్తాను. మొత్తం సాధారణ రిజర్వ్ ఎంత? 4,000. వీరి యొక్క లాభ నష్టాల పంపిణీ నిష్పత్తి ఎంత? 3:2:3:2. అప్పుడు ఏ వాటా ఎంత? 3/10. 0కు 0 పోతే 1,200 ఏకి వస్తుంది. 4,000 ఇంటూ బి వాటా ఎంత? 2/10. 0కు 0 పోతే 800 వస్తుంది. అట్లాగే సికు 1,200, డికు 800 రూపాయలు సాధారణ రిజర్వులో వాటా ఏబిసిడీలకు వస్తుంది నాన్న. దానిని మనం ఇక్కడ వారి మూలధన ఖాతాలలో క్రెడిట్ వైపు రాస్తున్నాం. ఏ మూలధనం ఖాతాలో? 1,200, బి మూలధనం ఖాతాలో బై సాధారణ రిజర్వు 800, సి మూలధనం ఖాతాలో బై సాధారణ రిజర్వు 1,200. అలాగే డి మూలధనం ఖాతాలో బై సాధారణ రిజర్వు 800. మనం ఇక్కడ ఖాతాలను విడివిడిగా రాయడం వల్ల అందరి మూలధన ఖాతాలలో సాధారణ రిజర్వు అని 4 సార్లు రాయాల్సి వచ్చింది. అదే మూలధన ఖాతాలను ఒకే పట్టీలో రాసినామనుకోండి, అప్పుడు మనకు వర్కింగ్ శ్రమ అనేది కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. కానీ లెక్కలో కొద్దిగా మూలధన ఖాతాలలో తేడాలు ఉన్నాయి కాబట్టి మీకు సులభంగా అర్థం కావడం కోసం శ్రమ ఎక్కువైనా విడివిడిగా చూపించడం జరిగింది. మనం ఇప్పుడు ఏం చేసినాం? సాధారణ రిజర్వును 4 భాగస్తులకు పంచేసినాం.
ఒక్కొక్క భాగస్తునికి ఎంత వచ్చింది? ఏకు 1200, బికు 800, సికు 1200, డి అనే భాగస్తుడికి 800 రూపాయల సాధారణ రిజర్వ్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ పరిష్కార ఖాతాను నిల్వదేల్చాలి. పరిష్కార ఖాతాను నిల్వదేల్చి పరిష్కార లాభము లేదా నష్టమును లెక్కించి ఆ లాభము లేదా నష్టాన్ని భాగస్తులందరికీ పంచేయాలి. ఇక్కడ అమౌంట్ ఎటువైపు ఎక్కువ ఉంది నాన్న? డెబిట్ వైపు ఎక్కువ ఉంది. 23,400 రూపాయలు డెబిట్ వైపు ఉంది. దాన్నే క్రెడిట్ వైపు వేసుకున్నాను, 23,400 రూపాయలు. ఇక్కడ 18,500 రూపాయలు ఉంది. 18,500కు డిఫరెన్స్ ఎంతనన్నా? 4,900 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. అంటే డెబిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది పరిష్కార ఖాతాలో, క్రెడిట్ బ్యాలెన్స్ తక్కువ ఉంది. డిఫరెన్స్ క్రెడిట్ వైపు వచ్చింది, అంటే డెబిట్ బ్యాలెన్స్ వచ్చింది. కాబట్టి దీన్ని ఏమనుకోవాలన్నా? పరిష్కార నష్టము అని దీనిని మనం భావించాలి. ఈ పరిష్కార నష్టాన్ని ఏబిసిడిల మధ్య ఏ నిష్పత్తిలో పంచాలి? 3:2:3:2 నిష్పత్తిలో ఏ, బి, సి, డిలకు మనము పంచాలి. పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది నాన్న? ఏ వాటా పరిష్కార నష్టం చూడండి, ఇక్కడ ఆల్రెడీ నేను వర్కింగ్ నోట్స్ చేసి పెట్టాను. మొత్తం పరిష్కార నష్టం 4,900. పరిష్కార నష్టంలో ఏ వాటా? మొత్తం నష్టము ఇంటూ లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం అతని వాటా 4,900 ఇంటూ 3/10, 1,470. అలాగే బిసిడిలది కూడా మనం ఇక్కడ లెక్కించి పెట్టుకున్నాం. ఒక్కొక్కరికి ఎంత వచ్చినాయి? ఏకేమో 1,470, బి వాటా 980, సి వాటా 1,470, డి వాటా 980 రూపాయల నష్టం వచ్చింది. దానిని ముగ్గురికి ఇక్కడ పంచినట్టుగా చూపిస్తున్నాను. 1,470 ఏ, 980 బి, 1,470 సి, 980 డి వాటా నష్టాన్ని మనం పంచేసినాం. పరిష్కార నష్టాన్ని మనం ఇక్కడ పంచేస్తున్నాం కాబట్టి ఈ పరిష్కార నష్టాన్ని తిరిగి మళ్ళీ ఎక్కడ రాయాలి? పరిష్కార ఖాతాలో ఈ నష్టం ఎటువైపు వచ్చింది? క్రెడిట్ వైపు. దీన్ని తీసుకెళ్ళి భాగస్తుల మూలధన ఖాతాలలో డెబిట్ వైపు రాద్దాం నాన్న. ఒక్కొక్కరి మూలధన ఖాతాలో ఇక్కడ చూడండి, ఏ మూలధనం ఖాతాలో డెబిట్ వైపు 2 పరిష్కార ఖాతా. చిట్టా పద్ధతి పరిష్కార నష్టాన్ని పంచడానికి ఏ మూలధనం ఖాతా డెటార్, బి మూలధనం ఖాతా డెటార్, సి మూలధనం ఖాతా డెటార్, డి మూలధనం ఖాతా డెటార్, 2 పరిష్కార ఖాతా అనే చిట్టా పద్ధతి వస్తుంది. దాన్ని ఇక్కడ మనం పోస్టింగ్ ఇస్తున్నాం. పరిష్కార ఖాతా. ఇంకా డౌట్ ఉంటే నష్టము ఎంత వచ్చింది నాన్న? వానికి 1,470 రూపాయలు ఏ వాటా. బి మూలధనం ఖాతాలో 2 పరిష్కార ఖాతా బ్రాకెట్లో నష్టము. బి వాటా ఎంత? 980 రూపాయలు. అలాగే 2 పరిష్కార ఖాతా సి వరుసలో, సి ఖాతాలో పరిష్కార ఖాతా నష్టము 1,470 రూపాయలు. ఆ తర్వాత డి వరుసలో రాస్తున్నాను చూడండి, డి ఖాతాలో రాస్తున్నాం. 2 పరిష్కార ఖాతా నష్టము 980 రూపాయలు డి వరుసలో, డి ఖాతాలో రాస్తున్నాం. ఇక్కడ మనం ఏం చేసినాం? పరిష్కార ఖాతాను నిల్వదేల్చినాం, పరిష్కార నష్టాన్ని కనుక్కున్నాం. ఆ నష్టాన్ని భాగస్తుల మూలధన ఖాతాలల్లో డెబిట్ వైపు రాసేయడం జరిగింది. ఈ పరిష్కార నష్టాన్ని రాసిన తర్వాత మనము ఏం చేయాలి? ఇప్పుడు సి మూలధనాన్ని నిల్వదేల్చాలి. సి అంటే ఎవడు? దివాలా తీసిన భాగస్తుడు. ఇంకా లెక్కలో రాయడానికి ఏం అంశాలు లేవు కాబట్టి ఇప్పుడు దివాలా ప్రక్రియ మొదలుపెట్టాలి. సి దివాలా తీసిండు కాబట్టి సి మూలధనం ఖాతాను నిల్వదేలుద్దాం. సి మూలధనం ఖాతాలో 7,830 రూపీస్ టోటల్ డెబిట్ ఉంది. 7,830 రూపీస్ క్రెడిట్ వైపు రాద్దాం. రాస్తే ఈ సి మూలధనం ఖాతాలో ఎంత లోటు ఉందో మనకు తెలుస్తుంది.
రూ. 7,830 నుండి చూడండి, ఇక్కడ నేను వర్కింగ్ నోట్ చేశాను. సి మూలధనం ఖాతాలో మొత్తం లోటు ఎంత నాన్న? 6,630 డెబిట్ల వైపు టోటల్ ఎంత? 7,830. డెబిట్ల వైపు ఇవి రెండు మొత్తాలు ఉన్నాయి చూడండి. దాంట్లో నుంచి క్రెడిట్ల వైపు ఉన్న మొత్తాన్ని తీసివేస్తే నికర లోటు ఎంత? మొత్తం లోటు 6,630. ఇందులో 50% క్యాష్ వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ 6,630 లోటు కనబడుతుంది మనకు. సి మూలధనం ఖాతాను నిల్వదేల్స్తే డెబిట్ల వైపు ఉన్న మొత్తాల నుండి క్రెడిట్ల వైపు ఉన్న మొత్తాలను తీసేస్తే నికర లోటు ఎంతో తెలిసింది, 6,630. అతని మూలధనం ఖాతాలో ఉన్న ఈ లోటులో 50% క్యాష్ వసూలు అవుతుందని మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఈ 6,630 50% అంటే 1/2 క్యాష్ ఎంత వచ్చినట్టు రాయాలి, ఇదేమో క్యాష్ వచ్చినట్టు రాయాలి. మిగిలిన 3,315 ఏబీలు వారి మూలధనాల నిష్పత్తిలో భరించాలి. ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది. సి అనే భాగస్థుడు దివాలా తీసిండు, అన్ని అడ్జస్ట్మెంట్స్ చేసేసిన తర్వాత సి మూలధనం ఖాతాను నిల్వదేల్చడం అంటే డెబిట్ల వైపు టోటల్ నుండి క్రెడిట్ల వైపు టోటల్ను తీసేస్తే నికర లోటు ఎంత వచ్చింది నాన్న? 6,630. ఇది మొత్తం లోటు. మొత్తం లోటును ఏబీలు భరించడం లేదు. ఇక్కడ మొత్తం లోటులో 50% అతని దగ్గర నుంచి క్యాష్ వస్తున్నాయి, సి దగ్గర నుండి క్యాష్ వస్తున్నాయి. కాబట్టి మొత్తం లోటు 6,630 50% క్యాష్ వచ్చినట్టుగా రాయాలి. 50% ఎంత అవుతుంది? 3,315 రూపీస్ క్యాష్ వచ్చినట్టు రాయాలి. మిగిలిన 3,315 రూపీస్ ఎవరు భరించినట్టు రాయాలి? ఏబీలు వారి మూలధనాల నిష్పత్తిలో భరించినట్టుగా పద్దు రాయవలసి ఉంటుంది. ఇప్పుడు మొత్తం లోటు 6,630లో 3,315 రూపాయలు క్యాష్ వచ్చినట్టు రాద్దాం. కాబట్టి సి మూలధనం ఖాతాలో బై బ్యాంకు 3,315 రూపాయలు క్యాష్ వచ్చినట్టు రాస్తున్నాం. ఆ తర్వాత బ్యాంకు ఖాతాలో డెబిట్ వైపు అదే పద్దును రాద్దాం. టు సి మూలధనం ఖాతా. సి ఇస్తున్నాడు కదా నాన్న, డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి సి మూలధనం ఖాతాలో క్రెడిట్ వైపు, బ్యాంకు ఖాతాలో డెబిట్ వైపు రాయడం జరిగింది. ఆ తర్వాత ఏబీల మూలధన ఖాతాలను మనము నిల్వదేల్చడానికి ముందు ఇంకొక పద్దు రాయాలి. నిల్వదేల్చాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు సి మూలధనం ఖాతాలో ఇంకా కొంత బ్యాలెన్స్ ఉంది కదా నాన్న, 3,315 రూపాయల బ్యాలెన్స్ ఉంది. ఆ లోటు ఉంది, నికర లోటు ఉంది. ఆ నికర లోటును ఏబీలు భరించాలి. ఏబీలు భరించాలి అంటే చట్టం ఏం చెప్తోంది? ఆర్థిక స్తోమత గల భాగస్థులు దివాలా నష్టం మేరకు వారు నగదు తెచ్చినట్టుగా పద్దు రాయాలి మొదట. తర్వాతనే నిల్వదేల్చి ఆ నిల్వల నిష్పత్తిలోనే మనము దివాలా తీసిన భాగస్థుడి మూలధన ఖాతాలోని లోటును ఆ భాగస్థులు భరించాలి అని చెప్తుంది. కాబట్టి ఏ మూలధనం ఖాతాలో బై బ్యాంకు అని ఈ నష్టం మేరకు క్యాష్ తెచ్చినట్టు రాయాలి, 1,470. బి మూలధనం ఖాతాలో కూడా ఆ నష్టం మేరకు క్యాష్ తెచ్చినట్టుగా రాయండి. ఇక్కడ మనం ఏం చేసినాం నాన్న? ఇప్పుడు దివాలా తీసిన సి భాగస్థుడి మూలధన ఖాతాలో ఉన్న 3,315 రూపాయల లోటును ఏబీలు భరించాలి అంటే ఆ ఇద్దరు భాగస్థుల మూలధన ఖాతాలలో ఎంత మేరకైతే పరిష్కార నష్టాన్ని డెబిట్ చేయడం జరిగిందో అంతే మొత్తాన్ని వాళ్ళిద్దరూ నగదు తెచ్చినట్టుగా పద్దు రాయాలి. పద్దు రాసిన తర్వాత వారి మూలధన ఖాతాలను నిల్వదేల్చాలి. ఇప్పుడు నిల్వదేల్చాలంటే సులభం. చూడండి, ఏ మూలధనం ఖాతా ఉంది, డెబిట్ వైపు 1470 ఉంది, ఇంతే క్యాష్ తెచ్చినట్టుగా క్రెడిట్ వైపు రాసినాం. అంటే ఈ 1,470 రూపాయలు ఈ 1,470 రూపాయలను కొట్టేస్తుంది. అప్పుడు ఏ మూలధనం ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉంటుంది నాన్న? ఈ రెండు మొత్తాలు అంటే 10,000 ప్లస్ 1,200
11,200 రూపాయలు ఏ మూలధనం ఖాతాలో బ్యాలెన్స్ ఉంటుంది. ఇక బి మూలధనం ఖాతాను చూద్దాం. డెబిట్ వైపు 980 రూపీస్ ఉంది, అది పరిష్కార నష్టము. ఆ మేరకు క్యాష్ తెచ్చినట్టుగా రాస్తున్నాం క్రెడిట్ వైపు. దాంతో ఈ 980 రూపీస్ ఈ 980 రూపీస్ను కొట్టేస్తుంది. అప్పుడు బి మూలధనం ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉంటుంది నాన్న? 5,800. ఈ రెండు మొత్తాలే ఉంటాయి. ఈ 5,800 రూపీస్ బ్యాలెన్స్ ఉంటుంది. అంటే ఏ మూలధనం ఖాతాలో 11,200, బి మూలధనం ఖాతా బ్యాలెన్స్ ఎంత నాన్న? 5,800. అదే మొత్తాన్ని ఇక్కడ నేను రాసి చూపిస్తున్నాను చూడండి. పరిష్కార నష్టం మేరకు ఏబీలు నగదు సంస్థలోనికి తేవాలి. నగదు తెచ్చిన తర్వాత ఏబీల మూలధనాల నిష్పత్తి ఎంత అవుతుంది నాన్న? 11,200. నేను ఇంతకు ముందే చెప్పాను. 5,800 ఇది కూడా నేను ముందే చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఈ ఏబీలు ఇద్దరూ కూడా సి మూలధనం ఖాతాలో ఉన్న నికర నష్టం ఉంది కదా నాన్న. నికర నష్టం ఎంత ఉంది సి మూలధన ఖాతాలో? 3,315 రూపాయలు. ఆ నికర నష్టాన్ని ఈ ఏబీలు ఏ నిష్పత్తిలో భరించాలి? 11,200:58. దగ్గరికి కుదిస్తే సున్నాలు తీసేస్తున్నాను, జస్ట్ 112:58 నిష్పత్తిలో వారు ఆ మూలధనంలో సి మూలధన ఖాతాలో ఉన్న లోటును భరించవలసి ఉంటుంది. సి మూలధన ఖాతాలో ఉన్న నికర లోటు ఎంత నాన్న? 3,315. 3,315 రూపాయలను వీరిద్దరూ ఈ నిష్పత్తిలో భరిస్తే ఒక్కొక్కరికి ఎంత వాటా వస్తుంది? నికర లోటులో ఏ వాటా? నికర లోటు ఎంత? 3,315 ఇంటూ మూలధనాల నిష్పత్తి ఎంత? 112:58. 112/170 రెండింటిని కలిపితే 170 వస్తుంది. 112/170 అంటే సి మూలధన ఖాతాలో ఉన్న లోటును ఏ ఎంత భరించాలన్న? 2,184 రూపాయలు. ఇదే పద్ధతిలో నికర లోటులో బి వాటాను లెక్కిస్తే నికర లోటు 3,315 ఇంటూ సర్దుబాట్ల తర్వాత బి మూలధన నిష్పత్తి ఎంత నాన్న? 58/170. అప్పుడు నికర లోటులో బి వాటా ఎంత? 1,131. ఈ సందర్భంలో మీకు ఒక డౌట్ రావాలి. డి కూడా భాగస్థుడిగా ఉన్నాడు కదా, అతను ఈ లోటును ఎందుకు భరించద్దు అంటే చట్టం ఏం చెప్తోంది? దివాలా సందర్భంలో ఒక భాగస్థుడి మూలధన ఖాతా డెబిట్ నిల్వ చూపితే అతడు దివాలాదారు కాకపోతే అతడు దివాలాదారు యొక్క నష్టాన్ని భరించవలసిన అవసరం లేదు. దివాలాదారు మూలధన ఖాతాలో ఉన్న లోటును భరించవలసిన అవసరం లేదు అని చట్టం మనకు చెప్తోంది. కాబట్టి డి మూలధన ఖాతాలోని లోటును సి మూలధన ఖాతాలోని లోటును డి భరించవలసిన అవసరం లేదు. ఈ మూలధన ఖాతాలోని లోటును సి మూలధన ఖాతాలోని లోటును ఏబీలు భరించడానికి చిట్టా పద్ధతి ఏంది నాన్న? ఏ మూలధనం ఖాతా డెటార్, బి మూలధనం ఖాతా డెటార్ టు సి మూలధనం ఖాతా అనే పద్దు రాయాలి. అంటే ఏ మూలధనం ఖాతాలో డెబిట్ వైపు టు సి మూలధనం ఖాతా. చిట్టా పద్ధతి ఏంది? ఏ మూలధనం ఖాతా డెటార్, బి మూలధనం ఖాతా డెటార్ టు సి మూలధనం ఖాతా. అంటే ఏ బి మూలధన ఖాతాలలో డెబిట్ రాయాలి, సి మూలధనం ఖాతాలో క్రెడిట్ రాయాలి. ఈ పద్దు రాయడం వల్ల దివాలా తీసిన సి భాగస్థుడి మూలధనం ఖాతా ఏమవుతుంది నాన్న? ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఏ మూలధనం ఖాతాలో టు సి మూలధనం ఖాతా అని ఇంతకుముందు మనం ఎంత లెక్క పెట్టాం? 2,184 రూపీస్ దివాలా తీసిన సి మూలధనం ఖాతాలోని లోటును డెబిట్ చేస్తున్నాం, అతడు భరిస్తున్నట్టుగా. అలాగే బి మూలధనం ఖాతాలో టు సి మూలధనం ఖాతా అని బి వాటా ఎంత? 1,131. మనం ఇంతకుముందే వర్కింగ్ నోట్స్లో చేసి పెట్టుకున్నాం చూడండి. దివాలా తీసిన భాగస్థుడి మూలధన ఖాతాలోని లోటును ఏబీలు ఎంత భరించారు? 2,184. ఏ 1,131. బి భరిస్తున్నారు కాబట్టి ఆ భరించినట్టుగా ఎవరి మూలధన ఖాతాలలో పద్దు రాసినాం నాన్న? ఏ బి మూలధన ఖాతాలలో డెబిట్ వైపు రాసినాం. సి మూలధనం ఖాతాలు ఎటువైపు రాయాలి? క్రెడిట్ వైపు రాయాలి. బై ఏ మూలధనం ఖాతా బై బి మూలధనం ఖాతా అని ఒక్కొక్క భాగస్థుడు భరించిన లోటును అతనికి ఎదురుగా రాయండి. 2,184 ఏ
1131 బికి ఎదురుగా రాస్తే ఈ దివాలా తీసిన సి భాగస్థుడి మూలధన ఖాతాలోని లోటును వారు భరించినట్టుగా పద్దు రాయడం జరుగుతుంది. ఆటోమేటిక్గా దివాలా తీసిన భాగస్థుడి మూలధన ఖాతా ఏమవుతుంది నాన్న? క్లోజ్ అయిపోవడం జరుగుతుంది. దీంతో సి మూలధనం ఖాతా ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు మనము ఇక లెక్క ముగింపు దశలోకి వచ్చాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? సి మూలధనం ఖాతా క్లోజ్ అయిపోయింది కాబట్టి మిగిలిన భాగస్థుల మూలధన ఖాతాలను కూడా క్లోజ్ చేసే ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నంలో వారి మూలధన ఖాతా డెబిట్ నిల్వ చూపొచ్చు, క్రెడిట్ నిల్వ చూపొచ్చు. మొత్తం మీద క్లోజ్ చేయాలంటే ఏ నిల్వ చూపినా క్యాష్ పేమెంట్ ఇచ్చినట్టు కానీ క్యాష్ రిసీవ్ చేసుకున్నట్టు కానీ పద్దు రాస్తే ఇటు మూలధన ఖాతాలు క్లోజ్ అయిపోతాయి, అటు బ్యాంకు ఖాతా కూడా క్లోజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనము మొదట ఏ మూలధనం ఖాతాను చూసినట్టయితే ఇక్కడ ఏ మూలధన ఖాతాలో మనకు డెబిట్ వైపు ఎక్కువ టోటల్ ఉంది నాన్న. డెబిట్ వైపు టోటల్ ఎక్కువ ఉంది. ఎంత ఉంది? క్రెడిట్ వైపు 12,670 రూపాయలు ఉంది. డెబిట్ వైపు కూడా 12,670 రూపాయలు రాసేసినాం. రాసేసిన తర్వాత ఇతని వరుసలో ఎంత బ్యాలెన్స్ వచ్చింది? ఈ 12,670 వెళ్ళి ఇవి తీసేస్తే 9,016 రూపాయలు బ్యాలెన్స్ వచ్చింది నాన్న. ఈ 9,016 రూపాయలు సంస్థ ఏకు చెల్లించాలి కాబట్టి పేమెంట్ ఇచ్చినట్టు రాద్దాం. దానికి చిట్టా పద్దు ఏంది? ఏ మూలధనం ఖాతా డెటార్ టు బ్యాంకు ఖాతా. పేమెంట్ ఇచ్చేస్తున్నాం కాబట్టి టు బ్యాంకు ఖాతా అని ఏ మూలధనం ఖాతాలో రాయాలి? బ్యాంకు ఖాతాలో ఏమని రాయాలి? క్రెడిట్ వైపు రాయాలి. బై ఏ మూలధనం ఖాతా, బై ఏ మూలధనం ఖాతా అని ఇంతకుముందు రాసినట్టుగా 9,016 రూపాయలు ఏ మూలధనం ఖాతాలో బ్యాంకు ఖాతాలో క్రెడిట్ వైపు రాసేయడం జరిగింది. ఇక బి వరుస చూద్దాం. బి వరుస కూడా క్రెడిట్ వైపే బ్యాలెన్స్ ఎక్కువ ఉంది. ఎంత ఉంది? 6,780 రూపీస్. 6,780 రూపీస్ బి వరుసలో రాసేసినాం. డెబిట్ వైపు బి ఖాతాలో డెబిట్ వైపు రాసేసినాం. ఇతని వరుసలో ఎంత బ్యాలెన్స్ వస్తుంది? ఇవన్నీ తీసేస్తే 4,669 రూపీస్ ఇతని వరుసలో ఇతని ఖాతాలో బ్యాలెన్స్ మనకు కనబడడం అనేది జరుగుతుంది. 4,669 అంటే బికు సంస్థ ఎంత బాకీ? 4,669. దీనిని కూడా పేమెంట్ ఇచ్చినట్టు రాయాలంటే టు బ్యాంకు అని మూలధనం ఖాతాలో డెబిట్, బ్యాంకు ఖాతాలో బై బి మూలధనం ఖాతా అని క్రెడిట్ వైపు రాస్తే చాలు. ఎంత రాయాలి ఇక్కడ? 4,669 రూపాయలు. ఎంత పేమెంట్ ఇచ్చినాం నాన్న? 4,669 రూపాయలు పేమెంట్ ఇచ్చినాం కాబట్టి 4,669 రూపాయలు అతనికి పేమెంట్ ఇచ్చినట్టుగా రాయడం జరిగింది. ఇక మిగిలింది ఎవరు నాన్న? డి. ఇక్కడ చూడండి, డి మూలధనం ఖాతాలో డెబిట్ బ్యాలెన్స్ ఉందా, క్రెడిట్ బ్యాలెన్స్ ఉందా? డెబిట్ వైపు ఎక్కువ ఉంది. 2,620 రూపీస్ డి వరుసలో ఉంది. డెబిట్ బ్యాలెన్స్ ఉంది. 2,620 రూపీస్ క్రెడిట్ వైపు రాశాను. ఇక 1,820 రూపీస్ బ్యాలెన్స్ వచ్చింది. ఈ బ్యాలెన్స్ యొక్క అర్థం ఏంది? అతడు సంస్థకు బాకీ ఉన్నాడు అని అర్థం. డి ఎందుకంటే డి మూలధనం ఖాతా డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తోంది కాబట్టి అతడు సంస్థకు బాకీ ఉన్నాడని అర్థం. అతడు ఆ నగదును చెల్లించినట్టుగా బై బ్యాంకు అని రాసేస్తే చాలు, అతని మూలధనం ఖాతా క్లోజ్ అవుతుంది. అతడు ఈ మొత్తాన్ని సంస్థకు చెల్లిస్తున్నాడు కాబట్టి దానిని బ్యాంకు ఖాతాలో డెబిట్ వైపు రాయాలి. టు డి మూలధనం ఖాతా అని 1,820 రూపాయలు మనము క్రెడిట్ వైపు డెబిట్ వైపు బ్యాంక్ ఖాతాలో డెబిట్ వైపు రాసినట్టయితే ఇక్కడ డి మూలధనం ఖాతా ఏమవుతుంది నాన్న? క్లోజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు మనము భాగస్థుల మూలధన ఖాతాలను నిల్వదేల్చి అందులో బ్యాలెన్స్ను నగదు వసూలైనట్టుగా లేదా నగదు పేమెంట్ ఇచ్చినట్టుగా పద్దులు రాసినాం. దాంతో మూలధనం ఖాతాలు క్లోజ్ అయినాయి. ఇక్కడ మనం ఇప్పుడు బ్యాంక్ ఖాతాను క్లోజ్ చేయాలి. ఈ బ్యాంకు ఖాతాను మనం క్లోజ్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఒక 2 పద్దులు రాయడం మర్చిపోయినాం. గతంలో ఏబి మూలధన ఖాతాలలో భాగస్థులిద్దరూ కూడా పరిష్కార నష్టం మేరకు నగదును తెచ్చినట్టుగా పద్దులు రాసినాం. ఇక్కడ
రూపాయలు 980 రూపాయలు. ఈ 2 పద్దులు మూలధన ఖాతాలలో రాసినాం, కానీ బ్యాంకు ఖాతాలో రాయలేదు. అవి 2 పద్దులు రాసేద్దాం నాన్న. ఇవేం పద్దులు మర్చిపోయినాం మనము? ఏబీలు పరిష్కార నష్టం మేరకు నగదును సంస్థలోకి తెచ్చినట్టుగా పద్దు వారి మూలధన ఖాతాలలో రాశాము, కానీ బ్యాంకు ఖాతాలో రాయడం మరచినాము. అలా మర్చిపోయిన మొత్తాలను ఇప్పుడు రాసేద్దాము. రాసేసిన తర్వాత ఇప్పుడు మనము నగదు ఖాతాను గనక అంటే బ్యాంకు ఖాతాను గనక నిల్వదేల్చినట్టయితే టోటల్గా క్లోజ్ అయిపోతుంది నాన్న. 20085 20,085 రూపాయలు డెబిట్ వైపు, 20,085 రూపాయలు క్రెడిట్ వైపు బ్యాంకు బ్యాలెన్స్ వస్తుంది. ఆటోమేటిక్గా బ్యాంక్ ఖాతా కూడా క్లోజ్ అయిపోవడం జరుగుతుంది. మనం గతంలోనే చెప్పుకున్నాం, ఎప్పుడైతే సంస్థ రద్దవుతుందో చివరికి మూలధన ఖాతాలతో పాటు బ్యాంకు ఖాతా కూడా ముగిసివేయబడుతుంది అని మనం గతంలోనే చర్చించాం. ఆ రకంగానే ఇక్కడ బ్యాంక్ ఖాతా కూడా మూసివేయడం అనేది జరిగింది. ఇక్కడ మీకు గార్నర్ వర్సెస్ ముర్రే కేసులోని తీర్పు ప్రకారము దివాలా తీసిన భాగస్సుని మూలధన ఖాతాలోని లోటును ఆర్థిక పరిపుష్టి కలిగిన మిగిలిన భాగస్సులు ఏ రకంగా పంచుకుంటారో ఈ ఉదాహరణ ద్వారా మనం క్లియర్గా చెప్పుకోవడం అనేది జరిగింది.